హాయ్ అండి, వెల్కమ్ టు డియర్ డైరీస్. సో ఈరోజు ఫస్ట్ టైం నేను మన ఛానల్లో ఫుడ్ రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, తప్పకుండా ట్రై చేయండి. సో నైట్ కొంచెం రైస్ అనేది మిగిలిపోయిందండి, మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి కూడా చేయడానికి ఏం లేదు. సో సరే, కొత్తగా ఉంది కదా, మా హస్బెండ్కి కూడా పెరుగన్నం అంటే చాలా ఇష్టం. సో దద్దోజనం స్టైల్లో చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. సో రైస్ ఎందుకు అలా స్మాష్ చేస్తున్నానంటే, నైట్ రైస్ కదా, కొంచెం గట్టిగా ఉంది. సో అందుకని అలా స్మాష్ చేశాను. సో దానికి కావాల్సిన పదార్థాలు మీకు ముందుగానే చూపించేశాను కదా. దాని గురించి ఇప్పుడు తాలింపు అనేది పెట్టుకుంటున్నాను. సో స్టవ్ వెలిగించేసి తాలింపు పెట్టుకుని, దాంట్లో తాలింపులో నేనైతే ఏమేమి తీసుకున్నానంటే పోపు దినుసులండి, లైక్ పచ్చెనగపప్పు అండ్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం స్పైసీ ఉంటుందని నేను 2 తీసుకున్నాను. స్పైసీ వద్దు అనుకున్న వాళ్ళు ఒకటి వేసుకుంటే సరిపోతుంది, ఎండుమిర్చి అయినా సరే. అండ్ కరివేపాకు మెయిన్లీ అండి. ఇందులో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది దద్దోజనంలో. సో అవన్నీ పోపు అనేది పెట్టేసుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టేసేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి పోపు అయిపోగానే నేను పెరుగు కావాలి కదా, సో పెరుగుని ఒక గిన్నెలోకి అనేది తీసుకోవాలని చెప్పేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. సో ఆ పెరుగుని బాగా మెల్ట్ చేసుకున్నాను, స్పూన్తోనే చేశానండి. సో స్పూన్తో బాగా స్మాష్ లాగా ఒక క్రీమీ థిక్నెస్ అట్లా వచ్చేంత వరకు కొంచెం స్మాష్ చేసుకున్నాను, కొంచెం మెత్తగా అయ్యేంతవరకు. సో అలా అవ్వగానే ఇంకా దాంట్లోకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. సో కొంచెం స్పూన్తో ఇట్లా స్మాష్ చేసుకొని, సో అది స్మాష్ అయిన తర్వాత నేను ఏదైతే ముందు రైస్ స్మాష్ చేసి పెట్టుకున్నానో ఆ రైస్ని దీంట్లో అనేది పెరుగులో అనేది వేసుకున్నానండి. పెరుగులో వేసుకుని ఆ 2 కలిపేసుకున్నాను. ఉప్పు మీరు చూసి వేసుకోండి, తర్వాత అయినా కలుపుకోవచ్చు. సో మీకు ఎంత సరిపడుతుంది అనుకుంటున్నారో అంతవరకు వేసుకోండి ఉప్పు అనేది. సో ఇది అయిపోయిన తర్వాత ఏదైతే పోపు వేసుకుని రెడీగా పెట్టుకున్నామో దాన్ని ఇందులో కలుపుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. నైట్ రైస్తో మనం ఎర్లీ మార్నింగ్ పెరుగుతో తినడం కల్లా చాలా బాగుంటుందండి. అండ్ ఇందులోకి దానిమ్మ ఉంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్లేవరు. సో అందుకని చెప్పేసి ప్రోమోగ్రానైట్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి నేను అది కూడా ఓల్ చేసి కలిపేశాను. అండ్ ఆనియన్ మస్ట్ అండ్ షుడ్ బి ట్రై చేయండి. ఆనియన్ పెడితే మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం, అందుకే ఆనియన్ కట్ చేసి పెట్టాను. సో సాటర్డే కదా, ఈరోజు ఖాళీగా ఉంటారు అనుకుంటే ఈరోజు కూడా మార్నింగే లాగిన్ అయ్యారండి. సో ఇంకెందుకు ఆయనకి వర్క్ చెప్పడం అని చెప్పేసి నేను ఇలా చేసి పెట్టేశాను. సో చాలా బాగుందన్నారు. నేను ఫస్ట్ టైం చేశాను, బాగోదేమో అనుకున్నాను. నేను కూడా తిన్నానండి, నేను యాక్చువల్లీ పెరుగన్నం తిన్నాను, బట్ నేను కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.